ఇష్యూ నడుస్తుంది. ఇష్యూ అంటే గుర్తొచ్చేది మనకి అంటే దీంట్లో గుర్తొచ్చేది మీరంటే ఎందుకంటే మాట్లాడతారు కాబట్టి నిజాలు ఎక్కడ ఎవరి నిజాలైనా సరే మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏంటి నిజాలు ఏంటంటే మొన్న రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ జరిగింది. దీంట్లో తప్పు ఒప్పులు పక్కన పెడితే అసలకి మొన్న ప్రెస్ మీట్ చూసారా మీరు? చూసాను. దాని గురించి అసలు మాట్లాడండి. అంటే ఎవరిది మీరేమనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక పెళ్ళైన ఒక ఆవిడని తను లవ్ చేశాడో లేదా బలాత్కారం చేశాడో అని చెప్పేసి అంటున్నారు. నన్ను ఫస్ట్ ఇట్లా బలాత్కారం మరి అదే కదా చెప్పింది. బలాత్కారం చేశారు. ఫస్ట్ టైం అట్లా వాంటెడ్‌గా రేప్ చేశాడు. జుట్టు పట్టుకొని లాగి ప్యాంట్ పొదిసి ఇదే చెప్పారు ప్రెస్ మీట్‌లో కూడా. అంటే ఒక మాటమ్మా, ఇప్పుడు అంత ప్రెస్ మీట్ ముందు ఇటువంటిది చెప్తున్నారు అంటే ఒక లేడీ జనరల్గా చెప్పదు కదా. ఎవరైనా ఒక అమ్మాయి జనరల్గా అలాంటి చెప్పుకోలేదు. కోర్టులో ఇలాంటి అడిగినప్పుడు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో జనరల్గా ఆడవాడు. బట్ ఎప్పుడైతే నా మీద అత్యాచారం చేశాడని నేను చెప్తే చాలు, అది ఎట్లా జరిగింది, ఆయన ప్యాంట్ తీసాడా లేకపోతే ఇవన్నీ చెప్తుంటే అవతల వాళ్ళకి అంటే మనల్ని మనం ఎంత రెస్పెక్ట్ చేసుకుంటాం అనేది అర్థమవుతుంది. అందరు సమాజం అంతా చూస్తున్నప్పుడు సరే ఆవిడకి అది లేదనే విషయం కూడా నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆవిడతో మాట్లాడినప్పుడు నేను ఆవిడతో మాట్లాడాను, ఇది అబార్షన్లు అవుతున్నాయి అని చెప్పినప్పుడు 5 అబార్షన్లు ఒకటి కాదు. సరే ఫస్ట్ ఒక దాని గురించి మాట్లాడుకుంటే అమ్మ ఇప్పుడు సరే ఒకవేళ ఆయన అబార్షన్కి వద్దనుకున్నాడు, పిల్లలకి అందామని అనుకున్నారు అనుకోండి మీరు, సరే డైవర్స్ కాకముందే మీకు పిల్లోడు పుట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లోడికి ఒక అగౌరవమైన పుట్టుకే కదా అది. అంటే లేదు ఇప్పుడు 6 నెలలకి డైవర్స్ వచ్చేస్తుంది, సో అప్పటికి ఆల్రెడీ 4 నెలలు అంటే ఆ బిడ్డ పుట్టే టయానికి డైవర్స్ వచ్చేస్తుంది, పెళ్ళి కూడా చేసేసుకుంటాం అని చెప్పంటే, అంటే ఇప్పుడు మామూలుగా పెళ్ళైన 9 నెలలకి బాబు పుడితే అదొక తీరు, అలా కాకుండా పెళ్ళైన నెలకో 2 నెలలకో బాబు పుట్టేశాడు అన్న కూడా అండ్ శుభ్రంగా డైవర్స్ తీసుకొని రైట్ రాయల్గా పెళ్లి చేసుకొని ఒక మంచి 9 నెలల తర్వాత పెట్టడం కంటే అది వేరు కదా. సమాజం ఏమనుకుంటుంది అంటే, సమాజం ఏమనుకుంటే నాకు అవసరం లేదండి, సమాజం నన్ను ఏమైనా పోషిస్తుందా అంటే, సో సమాజం ఏమనుకుంటుంది అనేది అవసరం లేనప్పుడు మనం ఇంకా సిగ్గంతా పక్కన పెట్టేస్తాం, మన ఇష్టం అన్నట్టుగా. సార్ అంటే ఒక మాట తను అంటే మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ అబార్షన్ దాని గురించే మాట్లాడానని అన్నారు కదా. ఒకటి డౌటు, తను ఏం చెప్పింది, నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే తను చెప్పిందే అడుగుతున్నాం. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్, అదొక స్టోరీ లాగుంది తప్పితే ఆమె జరిగింది చెప్పినట్టు లేదు. ఎందుకంటే నేనేదో ఆయనకి విషెస్ పెట్టి చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పానంటే ఆయన వెంటనే రిప్లై ఇచ్చాడు ఫేస్బుక్ త్రూ. ఓకే, మీ నియోజకవర్గం ఎవరైనా సరే వాంటెడ్గా ఒక ఎమ్మెల్యేకి ఏదన్నా పెట్టాలని కొంతమందికి ఎవరైనా అనిపిస్తే అట్లా పెట్టవచ్చు, ఓకే అదంతా పెట్టవు. ఓకే 2-3 అవర్స్ నీతో మెసేజ్ చేశారు అంటే 2-3 అవర్స్ మెసేజ్ చేసేంత ఏముంది ఒక ఎమ్మెల్యేకి నీకు, నువ్వెందుకు రిప్లైలు ఇచ్చావు, ఏంటి ఇట్లా ఉందని చెప్పేసి నీకు ఒక డౌట్ రావాలి. ఎందుకు అంటే తను ఆ ప్రెస్ మీట్లో కూడా నేను ఆడపిల్లని ఇది రైజ్ చేసింది. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అందరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నేను ఆడపిల్లని. ఎవరైనా అన్నోన్ పర్సన్ చేస్తే 1-2 మాటల్లో కట్ చేస్తాం. లేదు ఇంతకుముందు మనం ఎన్నిసార్లు మనం ఇంటర్వ్యూ చేసుకున్నాము జస్ట్ క్యాజువల్గా. అంటే ఆడపిల్ల అంటే అక్కడ ఉద్దేశం అంటే ఆడపిల్ల కాబట్టి 3 గంటలు చాట్ చేయాలని రూల్ ఏమైనా ఉంది అక్కడ? అదే నేను అంటున్నా, నేను ఆడపిల్లని అంటే ఇప్పుడు గుర్తొచ్చింది తనకు ఆడపిల్లని. నువ్వు స్టార్టింగ్ ఒక 2-3 అవర్స్ ఏం పరిచయం లేని వాళ్ళు ఫేస్బుక్ త్రూ ఒక ఎమ్మెల్యే పరిచయం అయితే ఒక పెద్ద వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారు నా డౌట్ చాలా వస్తుంది. నార్మల్ పర్సన్ మెసేజ్ చేసిన ఇప్పుడు ఎంత పరిచయం ఉన్నా ఇది ఈ కాన్వర్సేషన్ ఇవ్వనండి, ఈ ఫస్ట్ అవర్స్ చెప్తున్నాను. ఈ 2-3 అవర్స్ అయిపోయినాక 2 డేస్కి ఏం చెప్పింది, 2 డేస్ తర్వాత నన్ను ఒక రకంగా మాటల్లో స్టార్ట్ అయినాయి, నేను అలాంటి దాన్ని కాదు సార్ అని చెప్పేసి అన్నాను అని అంది. సరే అని చెప్పేసి అనుకుంది. సో ఆల్రెడీ నీకు హింట్ వచ్చింది ఏంటంటే ఇండైరెక్ట్గా నీకు ఏదో అప్రోచ్ అవుతుందని చెప్పేసి, మనం బ్యాడ్ వేలో వెళ్ళట్లేదు, బట్ హింట్ వచ్చింది. హింట్ వచ్చినప్పుడు నువ్వు ఆ కార్ ఎందుకు ఎక్కాలి నెక్స్ట్ డే? ఇది డౌట్, నా డౌట్ ఇది. అది కూడా రాత్రి 10 గంటలకి ఏంటమ్మా? అవును, అది కూడా మీకు 3 ఏళ్ళు కొడుకుని పెట్టుకొని ఆ కొడుకుని కేర్ టేకర్కి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి 10 అంటే నేను అలాంటి దాన్ని కాను, నాతో ఇలాంటి పెట్టుకోకని చెప్దామని కారు ఎక్కారంట. దానికి కారు ఎక్కడం ఎందుకు, ఫోన్లోనే చెప్పచ్చు కదా అన్న. అంటే ఫోన్లో ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదని కారు ఎక్కి, సరే కారు ఎక్కడం ఎందుకమ్మా, దాన్ని ఏమంటారు, కారు డోర్ వేసి అక్కడ మనిషి మొహం మీద చెప్పేసి కూడా వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు కారులో గన్మ్యాన్ బాడీ గార్డులు వస్తారు అనుకున్నాను,
అంటే గన్మ్యాన్ బాడీ గార్డుల సమక్షంలో నువ్వు నాకు ఇష్టం లేదని చెప్దాం అనుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. గన్మ్యాన్ బాడీ గార్డు అదే అందరికీ ముందు తెలియాల్సింది చెప్తే ఎమ్మెల్యే వింటారు, మిగతా వాళ్ళు ముందు చెప్తే వినరని ఏమన్నా ఉందా? అదే కదా. సరే మీరు వస్తారు అనుకున్నారు, సరే గన్మ్యాన్ బాడీ గార్డ్ లేనప్పుడైనా సరే మీరు లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పచ్చు కదా. లేకపోతే మీ గన్మ్యాన్ బాడీ గార్డ్ తీసుకురండి వాళ్ళిద్దరి ముందు చెప్తాను కూడా చెప్పచ్చు కదా. అంతే. ఇప్పుడు సరే కారు కూడా అసలు ఎక్కింది. అది కూడా కాదమ్మా. ఇప్పుడు ఈ మోడ్ ఆఫ్ ఆపరెండి అంటాం, అంటే మోడస్ ఆపరెండి అంటాం. అదేంటంటే ఈవిడ ఇంతకుముందు కూడా ఒక కంప్లైంట్ చూశాను. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయన మీద 498 కేసు పెట్టింది మొగుడి మీద. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది తెలుసా? ఫేస్బుక్. ఇంతకు ముందు హస్బెండ్ది కూడా సేమ్ ఫేస్బుక్. అదే ఫేస్బుక్లో ఇలా నాకు అది కంప్లైంట్లో రాసింది. ఎలా వేసారంటే ఒక మెసేజ్ పెట్టగానే అట్లా అయిపోయిద్ది అంటారా? సో ఫేస్బుక్లో పరిచయం అవుతారు, చాటింగ్లు చేసుకుంటారు. చాటింగ్లు చేసుకున్న తర్వాత మనసులు కలుస్తాయి, తర్వాత పెళ్లి దాకా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటి, ఈవిడికి ఆల్రెడీ ఇంకా బోల్డ్ మందితో అఫైర్ ఉంది, ఇవన్నీ దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి మొదటి మొగుడు ఆవిడని గట్టిగా నిలదీయడం మొదలెట్టాట. తర్వాత వాళ్ళ మొగుడు తమ్ముడు కూడా నన్ను నిలదీశాడు అని ఏదో చెప్పుకుంటూ చాలా నన్ను అనుమానించి నన్ను రాసిన పని పెడుతున్నారని మొగుడు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా తర్వాత మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడట. నాకు నీకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది కూడా ఇంకో డౌట్. హస్బెండ్ వచ్చారు, నేనంతా పక్కనే కూర్చొని ప్రెస్ మీట్లో ఆమె పక్కనే ఉన్నాను. నేను యాక్చువల్లీ వింటున్నాను అనమాట. వింటుంటే ఒక్కొక్కటి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది, అట్లా అని చెప్పేసి ఒక ఆలోచన కలుగుతుంది. క్వశ్చన్ అడుగుదామంటే తను చాలా అరగెంట్ యాటిట్యూడ్గా ఆన్సర్ చేస్తుంది. తర్వాత ఇంకో రీల్ పెట్టింది, వాళ్ళు క్వశ్చన్ అయిపోయిన దాకా వినాలి కదా నేను చెప్పడానికి. అంటే నువ్వు ఒక జర్నలిస్ట్ని కొట్టావు. ఎవరంతా అంటే కామ్గా ఉండే జర్నలిస్టులు అంటే ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినా వాళ్ళు జర్నలిస్టే ఇప్పుడు. ఎందుకంటే మీడియా ఛానల్ పెట్టుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ ఉందని అడుగుతున్నావు. అంటే లైసెన్స్ లేకపోతే నువ్వు కొడతావా ఒక వ్యక్తిని? ఇదంతా వదిలిపెడితే జర్నలిస్టులకి కార్లాగా లైసెన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అదే ఏమో మరి ఆమెకి ఇస్తున్నారేమో. ఇక్కడ ఏంటంటే హస్బెండ్ విషయం వస్తే ఇదే క్వశ్చన్ ఎవరో రైజ్ చేస్తే కనీసం దానికి ఆన్సర్ అది నా పర్సనల్ అంది. 5 అబార్షన్లు చాలా పర్సనల్, రేప్ చేశారు అది పర్సనల్, లవ్ చేసుకున్నారు ఎమ్మెల్యేకి పెట్టారు అది పర్సనల్. ఇవన్నీ నువ్వు చెప్పినప్పుడు నీ పర్సనల్కి వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు. అయితే ఒక హస్బెండ్ ఉన్నాడు నాకు, ఇంకా డైవర్స్ కాలేదు, స్టిల్ డైవర్స్ కాలేదు తనకి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా డైవర్స్ కానప్పుడు అంటే నువ్వు అసలుకి ఎందుకు పెట్టావు తనకి మెసేజ్? ఇక్కడ మీరు ఆ ఎపిసోడ్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఆ జర్నలిస్ట్ని కొట్టింది కదా, నాచక్తో దీంతో కొడుతుంది, బూతులు తిడుతుంది కదా. ఆ టైంలో ఆవిడ 2 మాటలు మనం నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఎవర్రా నువ్వు, ఎవరు అంటే నువ్వెవరు నన్ను చేయడానికి, అంటే నేను మహిళని, అంటే జస్ట్ మహిళ కార్డు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు బాగా, నేను జస్ట్ మహిళని అని చెప్పడంతో పాటు ఆవిడ నెక్స్ట్ ఏమంటుందంటే, నాకెంత క్రిమినల్ బ్రెయిన్ ఉందో నీకు తెలుసా, అది నాకు చాలా మంచి క్రిమినల్ మెంటాలిటీ నాది. అంటే సో మహిళ కార్డు వేసుకొని నేను క్రిమినల్గా ఎలా ఇరికించాలో నాకు తెలుసు. ఆవిడికి క్రిమినల్ మెంటాలిటీ ఉందని ఆవిడే ఒప్పుకున్న వీడియో అది. సో ఇక్కడ క్రిమినల్ మెంటాలిటీ అంటే ఏంటి, ఎవరినైనా సరే చాటింగ్ల ద్వారా లవ్ చేసుకోవడమో, లేకపోతే తర్వాత వాడి వీడియోలు రికార్డ్, ఇప్పుడు ఆవిడ వీడియోలు రికార్డ్ చేసుకుంది, అదేంటి క్రిమినల్ మెంటాలిటీ. వీడియోలు రికార్డ్ చేసుకోవడం ద్వారా అతన్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేసి ఏదైనా డబ్బులు పొందడమో, లేకపోతే ఏదైనా ఆవిడకి కావాల్సిన పనులు చేయించుకోవడమో, ఏదైనా సరే సాధించడానికి ఆ వీడియోలో ఉపయోగపడుతుంది. సో క్రిమినల్ మెంటాలిటీ అని ఆవిడ చెప్పిన దానికి ఇది అలా క్లియర్ కట్గా ఇండికేషన్, ఈ వీడియోస్ రికార్డ్ చేసుకోవడం అనేది. ఇక నెక్స్ట్ ఆయన వాళ్ళ హస్బెండ్ గురించి అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా మగాడు ఎవరైనా సరే పెళ్ళైన వాడు వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకోదాం అనుకుని వెళ్ళినప్పుడు, నీకు ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయం అమ్మాయికి తెలిసిపోతే జనరల్గా అవును పెళ్ళయింది కానీ మా ఆవిడతో నాకు పెద్ద టర్మ్స్ లేవు, ఆవిడ నేను విడిగా ఉంటాము, ఏదో గొడవ అయింది, ఇలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓహో వీళ్ళిద్దరు సపరేట్, నేను సపరేట్గా ఉన్నాను కాబట్టి మనం కలుద్దాం అనే ఒక చిన్న హింట్ ఇవ్వడం. సో ఎప్పుడైతే వీళ్ళు చాటింగ్లు చేసుకుంటున్నారో ఆ రోజే ఇట్లా మా ఆయనకి నాకు ఏదో మనస్పర్ధలు దూరంగా ఉంటున్నాను అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఆమె స్టార్టింగ్ అప్రోచ్ అయింది బలాత్కారం అని చెప్పేసి అంది. ఒక బలాత్కారం చేసిన మనిషి మళ్ళీ ఈమె పెళ్ళికి ఎట్లా అంగీకరిస్తుంది అన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు. మీకు ఇక్కడ చెప్పిన స్టోరీకి
అంటే మీరు చెప్పిన దానికి ఏమి ఒక పోలిక ఉండట్లేదు. ఎందుకమ్మా ఈ మధ్యకాలంలో ఇదే జరుగుతుంది. ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు Trend. జానీ మాస్టర్తో 4 సంవత్సరాలు ట్రావెల్ చేసిన కొరియోగ్రాఫరు మనం చూసాం. జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అన్నీ చెప్పి ఆడియో రికార్డులు ఉంటాయి. జానీ మాస్టర్ నన్ను ఆ రోజు నుంచి అత్యాచారమే చేస్తున్నాడంట. అంటే ఈ మాట చెప్తే కేసు అవుతుంది. కేసు పెట్టడానికి నన్ను అత్యాచారం చేశాడని చెప్తే చాలు, కేసు అయిపోద్ది. సో దానికోసం మామూలుగా కలిసినా కూడా దాన్ని అత్యాచారంగా మార్చేస్తారు. ఇప్పుడు అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఏం చేయాలి? ఆ రోజున కనుక ఆ రోజైనా సరే కేసు పెడితే అప్పుడు అసలు ఇది సాధ్యమా? ఆ ఫ్రంట్ సీట్లో అది జరగడం అనేది కుదురుతుందా? ఆయన హైట్ ఎంత? ఆ ఫ్రంట్ సీట్లో ఆయన పడతాడా అసలు? అక్కడ ఏదైనా గేర్ రాడ్కి కానీ లేకపోతే ఆవిడ ఏదైనా చేస్తే దానికి గాజులు పగలడం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్ ఇస్తారు. సంవత్సరం తర్వాత ఎవరు చెప్పినా. ఇంకొకటి ఏంటంటే నిజంగా అటువంటిది ఏదైనా జరిగి ఉండి తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోయి ఆయనే నా భర్త, ఆయనే నా సర్వస్వం అనుకుని ఉండి ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కాపురం చేసి ఇప్పుడు ఇదంతా తూచి ఫస్ట్ ఆయన అత్యాచారం చేశాడంటే పోయి పక్క వెళ్ళి ఆడుకోమా అంటారు. ఎందుకంటే వన్స్ యూ యాక్సెప్టెడ్ దట్ ఈస్ గాన్. ఇప్పుడు అలా చేశాడు నేను కేసు పెడతాడానికి లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓహో వీళ్ళ మధ్య ఏదో గొడవ వస్తే ప్రతిసారి అలాంటిది పెట్టుకుని ఏదో బెదిరించడానికి ఉపయోగపడుతుంది.